క్వశ్చన్ నెంబర్ 1. నాట్యశాస్త్రం ఎవరు రచించారు? ఆన్సర్ భరతముని. నాట్యశాస్త్రాన్ని రచించినది భరతముని. సెకండ్ క్వశ్చన్, న్యూమిస్మాటిక్స్ అంటే ఏమిటి? నాణ్యాలు మరియు లోహాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. థర్డ్ క్వశ్చన్, ఏ శాసనాన్ని ప్రయాగ ప్రశస్తి అని పిలుస్తారు? ఆన్సర్ అలహాబాద్ స్తంభ శాసనం. నాలుగో ప్రశ్న, శాతవాహన వంశానికి చెందిన ఏ రాజు గాథా సప్తశతిని రచించాడు? ఆన్సర్ రాజహాలు. రాజహాలు గాథా సప్తశతిని రచించాడు. ఐదో ప్రశ్న, బౌద్ధ సంఘంలో సన్యాసినులుగా మహిళల ప్రవేశం బుద్ధునిచే ఎవరికి ఇవ్వబడినది? ఆన్సర్ వైశాలి. ఆరో ప్రశ్న, ఏ రాష్ట్ర రాజులు మొదటిసారిగా బంగారు నాణాలని విడుదల చేశారు? ఆన్సర్ ఎవెన్ రాజులు. ఏడవ ప్రశ్న, విష్ణువు గౌరవార్థం ఏ గ్రీకు రాయబారి స్తంభాన్ని నిర్మించారు? హీలియోడోరస్ అనేటువంటి రాయబారి. 8. ప్రసిద్ధ ఇండో గ్రీకు రాజు మీవాండర్ తన రాజధాని ఎక్కడ చేశాడు? ఆన్సర్ తక్షశిలలో చేశాడు. 9వ ప్రశ్న, బీసీలో బ్యాక్టీరియాకు చెందిన యవన రాజు భారతదేశంపై దండెత్తాడు? ఏ యవన రాజు భారతదేశంపై దండెత్తాడు? ఆన్సర్ డిమెట్రియన్. 10వ ప్రశ్న, భారతదేశపు మొదటి శాఖ రాజు ఎవరు? ఆన్సర్ మోగా. 11వ ప్రశ్న, ఏ రాష్ట్ర రాజులు సిరియాలో రాజకీయ సంబంధాలు ఏర్పరచుకున్నారు? ఆన్సర్ మౌర్యరాజులు సిరియాలో రాజకీయ సంబంధాలను ఏర్పరచుకున్నారు. 12వ ప్రశ్న, 4 అశ్వమేధ యాగాలు చేసిన రాజు ఎవరు? ఆన్సర్ ప్రసరసేన 1 అనే రాజు 4 అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది. 13వ ప్రశ్న, సున్నం యొక్క రసాయన పేరు ఏమిటి? కెమికల్ నేమ్. ఆన్సర్ కాల్షియం ఆక్సైడ్.